మెడికల్ కళాశాలల దాంట్లో ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చారు. ఏంటంటే పీపీపీ మోడల్ అయితే సీట్స్ ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు సీట్స్ ఎక్కువ క్లెయిమ్ చేస్తారు. కానీ ఆయన ఇచ్చాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు కదా, ఆయన గవర్నమెంట్ తో రన్ చేసిన సీట్లు అమ్ముకోవచ్చు అని చెప్పాడు. ఇది కొత్త విధానం, ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. గవర్నమెంటే అమ్ముకోవటం, కన్వీనర్ కోటా సీట్లు. దానికి ఆయన ఫెసిలిటీ ఇచ్చాడు కదా, ఆయన ప్రైవేట్ మేనేజ్మెంట్ కాకుండా గవర్నమెంట్ ఎక్కడ ఉంటుందండి అమ్ముకోవటం అనేది గవర్నమెంట్ కాలేజెస్ లో. ఇంతకంటే అసహ్యమైనటువంటి మేధావిత్వం ఇంకెక్కడా ఉండదేమో. కార్పొరేట్ వైద్యం అనేటటువంటి దాన్ని ప్రజలు అందుకోలేకపోతున్నారు కాబట్టి పేదలకి అందించే ప్రయత్నం చేసింది ఆయన. అంతే తప్పించి ప్రభుత్వ మెడికల్ సీట్లు కార్పొరేట్ అని చెప్పి బలిసినోడికి ఇస్తే అది గొప్పని కాదిచ్చింది. జగన్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇచ్చాడు కదా. ప్రైవేట్ విద్యా సంస్థల కంటే ఎక్కువ అన్నాడు. అది కూడా కాలేజీ మెయింటెనెన్స్ కోసం. కరెక్ట్. జగన్ విజన్ అక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పిన హామీ ఏంటి, వాటికి అది మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ కిందకి మారుస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్ తీసేస్తామని. సెల్ఫ్ ఫైనాన్స్ తీసేస్తామని సాంతం కాలేజీలో తీసుకెళ్లి పీపీపీ కింద ప్రైవేటోడి చేతిలో పెట్టేస్తా, అది గొప్పదిగా చెప్పేటటువంటి ప్రయత్నంలో ఇది జగన్ చెప్పాడు. అప్పుడే నిర్మోహమాటంగా చెప్పాడు. ఈ 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే గిరిజన ప్రాంతాలలో కూడా గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు వస్తాయి, గవర్నమెంట్ ఆసుపత్రులు వస్తాయి. తద్వారా పేద మధ్య తరగతి చదువుకుంటారు. రెండవది తక్కువ ధరలో చదువు సాధ్యమవుతుంది. ఇది నాడు అతను చెప్పింది. అదే జరిగితే ఆరోగ్యశ్రీ కింద పెట్టేటటువంటి ఖర్చులో 3 వంతులు తగ్గిపోతుంది. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు అప్గ్రేడ్ అవుతాయి కదా. ఇది కదా విజన్ అంటే. భవిష్యత్తులో ఇప్పుడు అదే కదా చెయ్యాలనుకుంది. ఒక మంచిని మనకి అర్థం కాకపోతే అవగాహన చేసుకోవాలి, అర్థమే తెలియకపోతే మూసు కూర్చోవాలి. సమాజానికి ప్రయోజనం కలిగించే వ్యవస్థల్ని నాశనం చేయడానికి మనకి నోరుంది కదా, లేకపోతే మనకి ఎవడి మీదనో ద్వేషం ఉంది కదా, మనకి ఎవడి మీదనో ప్రేమ ఉంది కదా అనేటటువంటి పిచ్చతనంతో చేస్తే సమాజానికి నష్టం. సామాజిక చీడ పురుగుల్లాగా తయారవుతున్నాం అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అపర మేధావులు.